దేవుడా దేవుడా ఈ ఒక్క కేక్ అన్నా మాడిపోకుండా చూడు స్వామి. వాళ్ళ కామెంట్స్ నేను తట్టుకోలేకపోతున్నా. కామెంట్సా? నువ్వు చేసేది బాగానే చేస్తున్నావు కానీ మేము కామెంట్ చేస్తున్నాం అంటున్నావా? ఒక్కటైనా మాడిపోకుండా చేసావా? అబ్బో నేను ఇలా అన్నానో లేదో రేషన్కి వస్తారు నాకు తెలుసులేండి. ఎలాంటి కలర్స్ యూస్ చేయకుండా బీట్రూట్ తో కేక్ చేస్తున్నాను, రెడ్ గా వస్తుందేమో అని చెప్పి. కానీ ఫైనల్ గా బీట్రూట్ ఇంత హ్యాండ్ ఇస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు డైరెక్ట్ కుక్కర్ లోనే కేక్ చేసేద్దాం, ఎలా వస్తుందో చూసేయండి. నేను కేక్ స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్ లో ఒక ఆలోచన ఉంది, అది కేక్ బేక్ అయిపోయిన తర్వాత ఇంకో ఆలోచన అయిపోయింది. ఇంట్లో విపిన్ క్రీమ్ అలాగే ఉంటుంది, సరే 2 కేకులు చేసి మంచిగా డెకరేటింగ్ చేసి నేర్చుకుందాం కేక్స్ అని అనుకున్నాను. తీరా ఒక కేక్ చేసేసరికి టైం అయిపోయింది. ఈ లోపు పిల్లలు కూడా లేసారు. కేక్ చూసాక ఆగుతారా? లేవడమే ఏడుస్తూ లేసారు. ఇది ఇస్తేనైనా చల్లబడతారు అని చెప్పి కేక్ కట్ చేసి ఇచ్చేసాను. ఇకేముంది, మళ్ళీ 2 కేకులు చేసి ఖచ్చితంగా నేను ఆ విపిన్ క్రీమ్ ని యూస్ చేస్తాను. కుక్కర్ లో కేక్ ఎంత బాగా వచ్చింది చూడండి. చేసావులే, ఫైనల్ గా మాడకొట్టేసావు కదా అని అనుకుంటారా? ఏ అడుగు నా మాత్రం మాడదా, అడ్జస్ట్ అవ్వాలి. ఎంతైనా పైన కొంచెం పిండి పిండి ఉంటుందని చెప్పి అది నేనే తినేసాను. ఇక ఫైనల్ గా పిల్లలకి కట్ చేసి ఇచ్చేసాను. కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా వచ్చింది. మీకు కావాలా? అయితే వచ్చేయండి, తినేద్దాం.